వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మనం ఒక బిగ్ బ్లాస్ట్‌తో రావడం జరిగింది. దట్టు ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే నా బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు కనబడతా ఉంది. ఒక బొందలగడ్డ కనబడతా ఉంది. శ్మశాన వాటిక మీకు కనబడతా ఉంది. ప్రస్తుతం నేను పటంచెరులో ఉన్నాను. పటంచెరు బండ్లగూడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాను. 113 డివిజన్‌లో నేనిక్కడ ఉండడం జరిగింది. సో యెస్. మొత్తం ఇక్కడ అన్ని చెట్లు, గిట్లు అంతా బానే కనబడతా ఉంది. చుట్టుపక్కల అన్ని ఇండస్ట్రీస్ గూడా కొంచెం మీరు లెఫ్ట్‌లో చూస్తే ఇవన్నీ గూడా ఇండస్ట్రియల్ ఏరియాలో మనం ఉన్నాం ఇక్కడ. బండ్లగూడ పరిధిలో, పటంచెరు పరిధిలోని. నా వెనకాల మీకు బొందలగడ్డ గూడా కనబడతా ఉంది. అయితే ఒక నానుడుంది. ఏందంటే మనిషి జీవితాంతం కొట్లాడి, కొట్లాడి, కొట్లాడి చచ్చిపోయినాకనే ప్రశాంతంగా ఉంటాడా బొందలగడ్డలా అని చెప్పి మనం ప్రతిసారి అనుకుంటున్నాం. గదేందో మనకు దరిద్రం పట్టుకున్నట్టు ఈ మధ్య బొందలగడ్డలు కూడా వదులుతలేరు కొంతమంది దుర్మార్గులు. ఎందుకు శ్రావ్య ఈ మాట మాట్లాడుతున్నావు అంటే, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఎవడో ఒక పుణ్యాత్ముడు పాపము శ్మశాన వాటిక లేదు కదా అని చెప్పి డొనేట్ చేస్తే, ఈ మీకు ఇక్కడ కనబడతా ఉంది శ్మశాన వాటిక, దీన్ని కూడా కబ్జా పెట్టిండు ఒక తిమింగలం. ఇక నీ ఏమనాలి, ఎట్లా తిట్టాలి, ఏమని ఏ తిట్లతోటి వర్ణించిన ఆయనకి సిగ్గు, శరం, మానం, అభిమానం ఏమైనా ఉంటే ఇక మంచి మాటలు వస్తాయి. ఆడపిల్లగా ఇప్పటికే చాలా తిట్టిన నేను. ఏ ఎమ్మెల్యేని కూడా ఇన్ని తిట్లు నేను తిట్టలే ఒక ఆడపిల్ల కానీ తిట్టించుకోవడం బాగా సోకున్నట్టుంది. ఎంత తిట్టినా అన్నం తింటాడో, గడ్డి తింటాడో, తింటాడో, ఏం తింటాడో ఆయనకే తెలియాలి. ఆఖరికి బొందల గడ్డను కూడా కబ్జా పెట్టినటువంటి సిగ్గులేని మహిపాల్ రెడ్డి నీకు అసలు బుద్ధి ఉందా అంటున్నా నేను. బొందల గడ్డలో ఎవడన్నా కొబ్బరికాయ కొడతాడా వచ్చి? బొందలగడ్డల ఎవడన్నా వచ్చి కొబ్బరికాయ కొట్టి కాంపౌండ్ వాల్ కట్టి ఇక ఇది నాది ఇది నీదని మాట్లాడతారా? ఎవడన్నా కబ్జా చేస్తాడా? మరి గవర్నమెంట్ కళ్ళు మూసుకుందా, కళ్ళు తెరిచిందా? ఇక పిల్లి పాలు తాగకుండా ఎవ్వరు చూడడం అనుకుంటుందట. అట్లున్నది నీ కథ. అందరు దునియా మొత్తం చూస్తారు. అసలు నేను అడుగుతా, పటంచెరు ప్రజలు నిన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళ చెప్పులు తీసుకొని వాళ్ళు కొట్టుకోవాలి. నీలాంటి వాళ్ళ కోట్లేసి ఎన్నుకున్నందుకు నువ్వు నీ తమ్ముడు సిగ్గులేదా? మొన్నటిదాకా జైల్లో పోయి కూర్చొని వచ్చినావా? సిగ్గుశరం ఉండాలి. 2017 సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇండస్ట్రీస్ కి ఈ బొందలగడ్డను ప్లాట్లు వేసి అమ్మినటువంటి ఒక నీచ్ కమీనే ఎవడైనా ఉన్నాడా అంటే అది మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి. ఇల్లీగల్ క్రషర్లు, ఇల్లీగల్ మైనింగే అనుకున్నా. నీ మనసు కూడా ఇల్లీగలే. నీ మనసు మొత్తం వెళ్తే నువ్వు అసలు మనిషి పుట్టుక ఎందుకు పుట్టినవో, మరి నేను ప్రజలు ఎన్నిగానం తిట్టి శాపనార్థాలు పెట్టినా ఆల్రెడీ మొత్తం కూడా ఇబ్బంది అవుతున్నా కానీ నువ్వు ఇంకా 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 చచ్చిపోయిన కూడా తవ్వి వాళ్ళ మీద కూడా వాళ్ళ పేగులు తీసి మెళ్ళేసుకున్న రకమే తయారైనావు నువ్వు. ఇక ఇంతకన్నా తిట్లు నేను ఎవరైనా తిడతారా? నాకు ఎత్తుకుతుంటే కూడా దొరకట్లేదు. సో అసలు దీని కథ ఏంది? మరి ఇది హైడ్రా దృష్టికి వస్తుందా రాదా? ఈ స్కామ్ ఏంది? ఈ బొందలగడ్డను కూడా కూర్చేసి మొన్న వచ్చి అక్కడ కనబడుతుంది కదా, అక్కడ ఒక బండా ఉన్నది, అక్కడ వచ్చి మొన్న కొబ్బరికాయ కొట్టిపోతుండు. అసలు బొందలగడ్డలో ఇల్లు కట్టడమే మహాపాపం. దానిపైన అసలు అది కలిసి రాదు కూడా ఎవరికి. సరే ఇక్కడ ఇల్లు కాదు ఇండస్ట్రీ అన్న మరి ప్లాట్లు కొన్నోడు ఏం మాయ చేసి కట్టబెట్టిండో ఏం చేసిండో ఇక దేవుడు ఎరుగు. ఆ కొన్నోడు ఎట్లా కొన్నాడో వాడికి బుద్ధి లేదు. ఇక్కడ చూస్తే మొన్న వచ్చి ఒక 2-3 days బ్యాక్ వచ్చి ఇక్కడ మంచిగా కొబ్బరికాయ కొట్టి బొందలగడ్డ పక్కన ఆ సమాధి పక్కన కొబ్బరికాయ కొట్టేసి ఇట్లా ఇట్లా అని చెప్పి ఈ మధ్య చెయ్యి గుర్తులోకి వచ్చిండు కదా, ఆ చెయ్యి గుర్తుని మధ్య బాగా వాడుతుండు. ఇట్లా చెయ్యి ఊపేసి వెళ్ళిపోయాడు. ఇక జెండాపై కపిరాజ్ అని చెప్పి ఆ పిలిచినోడికి బుద్ధి లేదు, వీడికి అసలే బుద్ధి లేదు. సో దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఈ అవినీతి పరులు పార్టీలకు వస్తేనే వాళ్ళకు కూడా ఫుల్ కలెక్షన్ అవుతుందన్నా మరి ఏందో తెలియదు. కానీ మొత్తానికైతే ఇటువంటి పరిస్థితి. మరి ఇది ఏందయ్యా ఇట్లా చేసినామని అడిగిన పాపానికి మొన్న వాయిస్ రికార్డ్ ఒకటి చాలా ఫెమిలియర్ అయింది. ఏం బిక్కుంటో పిక్కో, ప్రెస్ మీట్లు పెట్టుకో, ఎవడు భయపడాడు, తమాషా చేస్తున్నాడు. నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, నువ్వు రౌడీవా, నువ్వు ఎమ్మెల్యేవా, నువ్వు అసలు ఎవడివివయ్యా నువ్వు? పటంచెరు ప్రజలందరూ పిడికిలి బిగిచ్చి ఒక్కడొచ్చి పొట్టలో గుద్దిరంటే ఏడవై పడతావు కూడా తెలియదు నువ్వు. నీకెందుకు ఇవన్నీ?